అందరికీ నమస్కారం। ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఇది మొత్తము కూడా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు। నెల్లూరు జిల్లాలోని బోగోలు మండలంలో జువ్వలదిన్నె గ్రామానికి సమీపంలో నిర్మిస్తున్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు దాదాపుగా పని మొత్తము కూడా పూర్తయిపోయింది। ఆ కనిపిస్తుంది కదా, అది మొత్తము సముద్రంలోంచి వచ్చిన బ్యాక్ వాటరు। అక్కడ ఆఫీసులు ఉన్నాయి కదా, వాటికి అవతల సముద్రం ఉంటుంది। అక్కడే పెద్ద పెద్ద బోట్లు నిలిపే ప్రదేశము, అక్కడికి వెళ్ళే దారి అన్నమాట ఇది। ఈ కనపడే దారి అయితే జువ్వలదిన్నె గ్రామం నుంచి ఫిషింగ్ హార్బర్కి రావడానికి నిర్మించిన రహదారి। చూస్తున్నారు కదా, సముద్రం నీళ్లు ఇక్కడ వరకు కూడా మనకి వెనక్కి తన్నుకొచ్చాయి। ఇక్కడైతే పెద్దగా ఎక్కువ లోతేముండదు, కాకపోతే చిన్న చిన్న బోట్లు, మరపడవలు ఇలాంటివి నిలబెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది। ఇక్కడ చాలా పడవలను కూడా నిలబెట్టారు। వేటకెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళి వేట కొనసాగిస్తారు। ఇక్కడే వాళ్ళ వలలు పెట్టుకోవటము, ఆ వలలు ఏదన్నా రిపేర్ చేసుకోవటము ఇట్లా చేస్తూ ఉంటారు। ఇంకొంచెం ముందరకెళ్తే అక్కడ కూడా సముద్రం పక్కన మనకి మరికొన్ని వలలు అలాగే కొన్ని బోట్లు ఉన్నాయి। ఆ తర్వాతకు పోయే కొద్ది ఏంటంటే ఇక లోతు ఎక్కువయ్యి అక్కడ జెట్టి లాగా నిర్మించారు। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో మొత్తము కూడా 9 ఫిషింగ్ హార్బర్లని నిర్మిస్తున్నారు। వీటిలో 7 అయితేనేమో పూర్తిగా నూతనంగా నిర్మించే హార్బర్లు, మరొక 2 ఏమో అభివృద్ధి చేసి ఎక్స్టెన్షన్ చేస్తారు। ఇవి మొత్తము కూడా ఎక్కడెక్కడ నిర్మిస్తున్నారు ఒకసారి ఇప్పుడు చూద్దాము। ఒకటి బుడంగట్లపాలెం అని శ్రీకాకుళం జిల్లాలో, తర్వాత విశాఖపట్నం జిల్లాలోని పూడిమడక దగ్గర, అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ దగ్గర ఒకటి, పశ్చిమ గోదావరి జిల్లాలోని బియ్యపు తిప్ప దగ్గర, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం దగ్గర, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నము, అలాగే ప్రకాశం జిల్లాలోని ఓడరేవు దగ్గర మరియు ఒంగోలుకి సమీపంలోని కొత్తపట్నం దగ్గర, చివరిగా నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె దగ్గర మొత్తము 9 ఫిషింగ్ హార్బర్లని నిర్మిస్తున్నారు। వీటిలో భాగంగా 7 అయితేనేమో గ్రీన్ఫీల్డ్ ఫిషింగ్ హార్బర్లు పూర్తిగా నూతనంగా నిర్మిస్తారు। మచిలీపట్నము, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లు ఏమో ఆల్రెడీ ఉన్నాయి, వాటిని ఎక్స్టెన్షన్ చేసి అభివృద్ధి పరుస్తారు। వీటిల్లో భాగంగా మొదటి ఫేజ్లో నిజాంపట్నము, మచిలీపట్నము, జువ్వలదిన్నె, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లని వేగంగా నిర్మిస్తున్నారు। వాటిలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నది జువ్వలదిన్నెలో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బరు। దీనికి సంబంధించిన పూర్తి విశేషాలను ఇప్పుడు మాట్లాడుకుందాం। ఇలాంటి ఫిషింగ్ హార్బర్లని నిర్మాణం చేయటం వలన మత్స్యకారులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది। మామూలుగా ఏంటంటే మత్స్యకారులు చిన్న చిన్న పడవలతో అలాంటి వాటితో సముద్రంలోకి వెళ్ళి వేటాడుతూ ఉంటారు। ఆ సమయంలో ఎక్కువ దూరం లోపలికి పోవాల్సి వస్తే వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది। అలాగే ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద బోట్లతో సముద్రంలోకి వేటాడటానికి వేరే ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు। అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చేపలన్నీ కూడా మత్స్య సంపద అంతా వారికే దొరుకుతూ ఉంటుంది। ఇలాంటి చిన్న బోట్లలో వెళ్ళి వేటాడే వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది। అందువలన ఏంటంటే చాలామంది ఉపాధి కోసము చెన్నై, కడలూరు, గుజరాత్ ఇలాంటి తీర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద బోట్లలో పనిచేస్తూ ఉద్యోగాలు చేస్తూ కొంతకాలం అక్కడే ఉంటూ ఇక్కడికి వస్తుంటారు। అందుకే మన ప్రాంతాల్లోనే హార్బర్లని ఏర్పాటు చేస్తే మెకనైజ్డ్ బోట్లు అలాంటి పెద్ద పెద్ద బోట్లని ఏర్పాటు చేసుకొని సముద్రం లోపలికి వెళ్ళి వీళ్ళు వేట కొనసాగించవచ్చు। దానివల్ల ఇక్కడ ఉన్నవారికి ఉపాధి ఎక్కువగా లభించి మన మత్స్య సంపద మనకే అందుబాటులోకి వస్తుంది। వలసలు కూడా చాలా వరకు నివారించవచ్చు। ఇప్పుడు నిర్మిస్తున్న ఈ 9 ఫిషింగ్ హార్బర్ల వలన దాదాపుగా 60,000 మందికి పైగా మత్స్యకార కుటుంబాలకి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి। నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె గ్రామానికి సమీపంలో నిర్మిస్తున్న ఈ ఫిషింగ్ హార్బర్ని గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2020 నవంబర్ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం నాడు వర్చువల్గా శంకుస్థాపన చేశారు। ఆ తర్వాత వేగంగా
దీని నిర్మాణం జరుగుతూ వచ్చింది. ప్రస్తుతానికైతే దాదాపుగా పనులు పూర్తయిపోయినాయి. మొత్తము కూడా 72 ఎకరాల్లో 260 కోట్లతో ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం వలన ప్రత్యక్షంగా 6100 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అలాగే పరోక్షంగా మరికొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. దీనికి ముందైతే ఈ ప్రాంతాల్లోని వారైతే ముఖ్యంగా చెన్నై, తమిళనాడు సమీపంలోని కడలూరు ఈ ప్రాంతాలకి ఉద్యోగ అవకాశాలకు వెళ్ళి అక్కడ వేట కొనసాగించి ఇక్కడికి వస్తూ ఉండేవారు. ఈ హార్బర్ నిర్మాణం వలన ఈ వలసలన్నీ కూడా తగ్గిపోయి ఇక్కడే వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయి. దీనివలన దాదాపుగా ప్రతి ఏటా కూడా అదనంగా 41,000 టన్నుల మత్స్య సంపద సమకూరే అవకాశం ఉంటుంది. ఫిషింగ్ హార్బర్లని ప్రత్యేకంగా నిర్మించడం వల్ల మత్స్యకారులకి బోట్లు నిలుపుకోవడానికి అవసరమైన జెట్టీలు, అలాగే స్టోరేజ్ చేసుకోవడానికి ఐస్ ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజ్లు, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగులు, ఫిష్ డ్రై చేసుకుంటాం చూడండి, చేపలు ఆరబోసుకోవడానికి, అలా ఎండబెట్టుకోవడానికి మైదానాలు, అలాగే బ్రేక్ వాల్స్కి గోడలు మరియు అప్రోచ్ రోడ్లు ఇలాంటివన్నీ కూడా నిర్మిస్తారు. ఇవన్నీ నిర్మాణం పూర్తి చేసుకొని ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ రెడీగా ఉంది. లోపలికి వెళ్ళి పూర్తిగా అవన్నీ చూద్దాము. ఇప్పుడు మనం ఉన్నదైతే జెట్టి అంటారండి. ఫిషింగ్ హార్బర్లో ప్రధానమైనది జెట్టి నిర్మాణము. ఇది 1 కిలోమీటర్ పొడవున కాంక్రీట్ బెడ్ వేసి నిర్మించారు. ఇంకొక పక్కనేమో సముద్రంలోంచి వచ్చిన నీటిని ఇక్కడ అంతకుముందు అయితే లోతు తక్కువగా ఉండేది. ఇప్పుడేందంటే లోపల ఉన్న ఇసుకని డ్రెడ్జింగ్ ద్వారా తీసి అవతలకి తరలించి లోతు పెంచారు. దానివల్ల పెద్ద పెద్ద బోట్లన్నీ కూడా ఇక్కడికి వచ్చి నిలుపుకొని ఈ బెడ్కి ఏంటంటే ఇనప దిమ్మెలు ఏర్పాటు చేస్తారు. వాటికి తాళ్ల సాయంతో కట్టేసుకొని ఇక్కడ నిలుపుకుంటారు బోట్లని. వారు సముద్రంలోకి వేటకి వెళ్ళి వేటాడి తీసుకొచ్చిన మత్స్య సంపద అంతా కూడా బోట్లు ఇక్కడ నిలుపుకొని ఇక్కడున్న కోల్డ్ స్టోరేజ్లకు కానీ, స్టాక్ పాయింట్లకు కానీ, లేదా వారు ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ, ఇంకా వారికి ఎట్లా వీలుంటే అట్లా తరలించుకుపోవడానికి ఈ జెట్టి నిర్మాణం అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక బోటు కూడా నిలబెట్టి ఉంచారు, చూశారు కదా. ఈ విధంగా ఇక్కడికి వచ్చి బోట్లు ఆగుతాయి అన్నమాట. ఇంక ఈ వరుస మొత్తం ఇలాగే నిలుపుకుంటూ పోతారు. దాదాపుగా కిలోమీటర్ పొడవు ఉంది ఈ జెట్టి నిర్మాణం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బిల్డింగ్ లాగా ఉంది. ఇది ఎట్లా ఉందంటే చూడటానికి వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే విధంగా ఉంది. అంటే మత్స్యకారులు వేటాడి తీసుకొచ్చిన మత్స్య సంపదను ఇక్కడ పెట్టుకొని హోల్సేల్గా కొనుక్కోవడానికి వచ్చిన వ్యాపారస్తులకి విక్రయించుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఇక్కడ మొత్తము కూడా 36 బిల్డింగులు నిర్మించారు. వాటిలో కొన్ని ఏంటంటే కోల్డ్ స్టోరేజ్లుగా, ఐస్ ఫ్యాక్టరీలుగా, అలాగే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగులుగా ఉపయోగించుకుంటూ ఉంటారు. కొన్నేమో ఇప్పుడు మనం చూసాం కదా ఈ విధంగా ఏర్పాటు చేశారు. అలాగే పక్కన అప్రోచ్ రోడ్లు నిర్మించారు. అవతల పక్కన చాలా ఖాళీ ప్రదేశం ఉంది. అక్కడ ఏంటంటే చేపలు ఎండబెట్టుకోవడానికి, డ్రై ఫిష్ అంటారు కదా, అలా ఎండబెట్టుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా కూడా ఈ హార్బర్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇవన్నీనేమో ఫిషింగ్ హార్బర్కి సంబంధించిన స్టోరేజ్ చేసుకునేవి, అలాగే ఆఫీసులు వాటికి సంబంధించినవి. ఇంకెక్కడ ఒక గోడ కట్టేశారు, కనిపిస్తుంది కదా, అక్కడ మెయిన్ సముద్రం అన్నమాట. అదేమో సముద్రంలో కట్టిన గోడ. ఇంకా ఇటు నుంచి వెళ్తే మనం సముద్రంలోకి వెళ్ళచ్చు. అక్కడి నుంచి వచ్చేసి షిప్పులు ఇట్లా వచ్చి ఇంకా అక్కడ లంగర్ వేసుకుంటారు. ఇవన్నీ వచ్చిన సరుకు అది స్టాక్ చేసుకునే పాయింట్ హార్బర్ అన్నమాట. అదేమో లోపలికి వచ్చే ఎంట్రన్స్. ఇప్పుడు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి అది కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఉన్నదైతే ఇక్కడ సముద్రంలో అలల తాకిడిని నిరోధించడానికి ఏర్పాటు చేసిన బ్రేక్ వాల్కి సంబంధించిన గోడ. ఇలాంటివి ఇక్కడ 2 నిర్మించారు. అంటే సముద్రంలో కొంత దూరం లోపలికి వీటిని నిర్మించారు. ఇప్పుడు వీటి మీదుగా నడుచుకుంటూ పోతూ దీని గురించి మాట్లాడుకుందాం. ఇవేంటంటే ముఖ్యంగా మనకి సముద్రంలో తీరం వెంబడి అలలు వస్తాయి కదా, అలా అలలు వచ్చినప్పుడు ఈ ఒడ్డునున్న బోట్లు అవి కొట్టుకుపోకుండా వాటికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అలల తాకిడిని నిరోధించడానికి అటు ఇటు 2 పక్కల గోడల్లాగా ఈ వాల్ని నిర్మించారు. ఆ మధ్యలో ఖాళీ కనిపిస్తుంది కదా, ఆ ఖాళీలో నుంచి మనకి బోట్లు వేటాడి ఒడ్డుకు రావడానికి, అలాగే బయట నుంచి సముద్రంలోకి వెళ్ళటానికి ఈ విధంగా
ఆ మధ్యలో దారిని ఉపయోగిస్తారు. యువతలకు వచ్చిన తర్వాత ఇందాక మనం అక్కడ చూసాం కదా జెట్టి దగ్గర, అక్కడేమో బోట్లు నిలుపుకుంటారు. ఇంక ఇది మొత్తము కూడా ఈ అలల తాకిడిని నిరోధించడానికి ఏర్పాటు చేసిన గోడ. దీన్ని ఏంటంటే బాగా స్ట్రాంగ్గా చూస్తూ ఉన్నారు కదా, కొన్ని గ్రానైట్ రాళ్ళు, అలాగే సిమెంట్ దిమ్మెలు, టెట్రా ప్యాడ్లు అంటారు వాటిని, అలాంటివి దాదాపుగా 7,000ని ఈ 2 గోడలకి ఉపయోగించారు. మనం ముందరికెళ్లే కొద్దీ ఆ అంచు దగ్గరికి వెళ్తే చుట్టూతూ కూడా ఇట్లాంటివే ఉంటాయి. ఇవి ఉండటం వల్ల ఏంటంటే లోపల బాగా స్ట్రాంగ్గా ఉండి ఆ అలలు అనేవి వీటికి తగులుకొని అక్కడే ఆగిపోతాయి. యువతలకు వచ్చేసరికి ఏంటంటే మామూలుగా నీటి ప్రవాహమే ఇక్కడ మనకు ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా తెల్లగా సిమెంట్ దిమ్మెలు, ఇవే టెట్రా ప్యాడ్లు. 7,000 టెట్రా ప్యాడ్లని ఈ 2 బ్రేక్ వాల్ గోడలు నిర్మించడానికి ఉపయోగించారు. వీటితో పాటు చాలా గ్రానైట్ రాళ్ళు కూడా ఉపయోగించారు. ఇందాక వచ్చే దారిలో అవి కూడా చూశారు కదా. అవతల మీకు కనిపిస్తూ ఉంది కదా, అదేమో 2వ బ్రేక్ వాల్ గోడ. ఇది మొదటిది. ఈ మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా ఖాళీ ప్రదేశం, దీంట్లో నుంచి అక్కడ మీకు 1-2 బోట్లు తిరుగుతూ ఉన్నాయి అటు ఇటు. ఇట్లా అటు ఇటు రాకపోకలు సాగించుకుంటూ వేటాడుకోవడానికి మత్స్యకారులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడే ఒక స్తూపంలాగా కూడా ఏర్పాటు చేసి చుట్టూతూ గోడలాగా ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఇక్కడి నుంచి ఈ బంగాళాఖాతపు సముద్రపు వ్యూ చూసేసి ఇక ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కి సంబంధించిన వీడియో ముగించేద్దాము. ఇలా సముద్రంలో లోపలికి కొంత దూరం నడిచి ప్రశాంతంగా సముద్రపు అందాల్ని తిలకిస్తూ ఉంటే నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.